ఆదికాండము 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించుము అని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రాహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయూ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను అనెను. తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, ఇత్లాపు, బెతుయేలు. బెతుయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయకాను కనెను. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు విశ్వాస పరీక్ష పెడతాడు.
తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వమని కోరతాడు. అబ్రహాముకు దేవుడు ఈ విధమైనటువంటి పరీక్ష ఎందుకు పెట్టాడు అంటే, అబ్రహాముకు దేవుడి మీద చాలా విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడాలనుకున్నాడు. అందుకే తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమని కోరతాడు. నిజంగా ఇది చాలా కష్టమైన పని. అయితే అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబట్టాడు. కానీ వృద్ధాప్యంలో ఉన్న పిల్లలు లేని నాకు కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేసి ఆ కుమారుణ్ణి తిరిగి బలి ఇవ్వమని కోరడం న్యాయమేనా అని దేవుణ్ణి అడగలేదు, దేవునితో వాదించలేదు. అత్యంత కష్టమైనప్పటికీ అబ్రహాము దేవునికి విధేయత చూపాడు. ఇస్సాకును విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఇస్సాకు బలి ఇవ్వబడాలి అని కోరుకోలేదు. అబ్రహాము తన కుమారుని వధించటానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగానే యెహోవా దూత పరలోకం నుండి పిలిచి అతన్ని ఆపుతుంది. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అంటుంది. ఆ తరువాత అబ్రహాముకు పొదలో ఒక పొట్టేలు కనిపిస్తుంది. ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలును దహన బలిగా అర్పిస్తాడు. అబ్రహాము దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో గెలిచి దేవుడి యొద్ద నుంచి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాడు. మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అపవాది మనల్ని శోధిస్తుంది అని అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని అనుకోము. అపవాది మనల్ని శోధించడమే కాదు, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం గెలిచినప్పుడు దేవుని యొద్ద నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం దేవుని ఆజ్ఞకు ఎంతగా లోబడుతున్నామో, ఆయనకు ఎంతగా విధేయత చూపుతున్నామో అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తాను ఎంత నేర్చుకున్నాడు, ఎంత విశ్వాసంలో ఎదిగాడు అనే దానిపైన పరీక్షలు దేవుని యొద్ద నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి.